సో టోటల్ నంబర్ ఆఫ్ లిటరేట్ విలేజర్స్ అడిగాను. టోటల్ నంబర్ ఆఫ్ లిటరేట్ విలేజర్స్. సో లిటరేట్ అంటేనేమో సర్కిల్, విలేజర్స్ అంటేనేమో స్క్వేర్, ట్రయాంగిల్ అంటేనేమో అన్ఎంప్లాయిడ్. సో దీంట్లో టోటల్ నంబర్ ఆఫ్ లిటరేట్ విలేజర్స్ చెప్పండి. సో అక్షరాస్యులైన గ్రామస్తులు ఎంత? సో ఇదేమో అక్షరాస్యులు, ఓకేనా, ఇదేమో అక్షరాస్యులు, ఇదేమో గ్రామస్తులు. చెప్పండి అక్షరాస్యులైన గ్రామస్తులు చెప్పండి. సో ఇదేమో నిరుద్యోగులు, రైట్. సో వాట్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్? చెప్పండి, చూసే ప్రయత్నం చేద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. కమ్ ఆన్, ట్రై టు సాల్వ్ ఇట్. చాలా సింపుల్. వాడు అడిగిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ కాన్సెప్ట్ వినండి, నేను ఇదే క్వశ్చన్ వస్తుందని చెప్పట్లేదు, ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తుందని చెప్తున్నా ఎప్పుడైనా. అక్కడ కాన్సెప్ట్ని గమనించండి. అతను ఏమంటున్నాడు, లిటరేట్ విలేజర్స్. లిటరేట్ అంటే ఇది, విలేజర్స్ అంటే ఇది. లిటరేట్ అంటే దేంట్లో ఉండాలంటే సర్కిల్లో ఉండాలి. ఓకే, లిటరేట్ అంటే దేంట్లో ఉండాలంటే సర్కిల్లో ఉండాలి. ఓకే, సో అలాంటప్పుడు దిస్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. ఓకే, నెక్స్ట్ విలేజర్స్ అంటే దేంట్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి. సో విలేజర్స్ అంటే స్క్వేర్లో లేని ఎలిమినేట్ చేస్తే రైట్. సో నవ్వు మిగిలింది ఏంటంటే 4,9. ఇక్కడ నేనేమంటున్నా అంటే అక్షరాస్యులైన గ్రామస్తులు, ఐ వాంట్ లిటరేట్ విలేజర్స్. ఇంకా వాడు ఏమైనా అయ్యిండని నాకు సంబంధం లేదు, ఈ రెండు ఉంటే చాలు. సో యువర్ ఆన్సర్ విల్ బి 4 + 9 అండి. యువర్ ఆన్సర్ విల్ బి 4 + 9, 13 విల్ బి యువర్ ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆన్సర్ చాలామంది మిస్టేక్ చేస్తారు, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఆన్సర్ విల్ బి 13. నేను అడిగింది అక్షరాస్యులైన గ్రామస్తులు. ఓకే, లిటరేట్ విలేజర్స్, సర్కిల్ అండ్ స్క్వేర్లో ఉండాలి. ఇట్ మస్ట్ బీన్ సర్కిల్ అండ్ స్క్వేర్. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ట్రయాంగిల్, నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే అతడు అన్ఎంప్లాయ్ అవ్వకూడదు అనేది ఏం లేదు కదా. ఈజ్ మెన్షన్ అన్ఎంప్లాయ్, ఇట్ షుడ్ నాట్ బి అన్ఎంప్లాయ్. అతను నిరుద్యోగి అవ్వకూడదని మనం మెన్షన్ చేశాడా? లేదంటే ఓన్లీ గ్రామస్తులు అక్షరాస్తులు కేవలం అని మెన్షన్ చేశాడా? కేవలం అని మెన్షన్ చేయలేదు, ఓన్లీ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు. అదేవిధంగా కాకూడదు అని మెన్షన్ చేయలేదు. చూడండి, లిటరేట్ విలేజర్స్ ఓన్లీ అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే, సో లిటరేట్ విలేజర్స్ ఓన్లీ అంటే ట్రయాంగిల్లో ఉండకూడదు. చూసుకోండి, లిటరేట్ విలేజర్స్. ఓకే, లిటరేట్ విలేజర్స్ ఓన్లీ అన్నప్పుడు, ఓకే, సో విలేజర్స్ ఓన్లీ అనే వర్డ్ వాడినప్పుడు యువర్ ఆన్సర్ విల్ బి 9 అండి. సో అప్పుడు మనకి 4 అన్ఎంప్లాయ్ కూడా ఎగిరిపోతుంది. అర్థమైందా? కేవలం అక్షరాస్యులైన గ్రామస్తులు కేవలం అనే వర్డ్ వాడితే 9. కేవలం అనే వర్డ్, ఓన్లీ అనే వర్డ్ లేకపోతే యువర్ ఆన్సర్ విల్ బి 4 + 9, 13. అదర్వైజ్ లిటరేట్ విలేజర్స్ బట్ నాట్ అన్ఎంప్లాయిడ్. ఓకేనా, లిటరేట్ విలేజర్స్ బట్ నాట్ అన్ఎంప్లాయిడ్ అన్నప్పుడు 9. ఓకే, అక్షరాస్యులైన గ్రామస్తులు నిరుద్యోగులు కానివారు అన్నప్పుడు 9. అంతేగాని లిటరేట్ విలేజర్స్ అని అంటే ఎక్స్ట్రా ఏది ఉన్నా మనకు సంబంధం లేదు, ఈ రెండింటి కాంబినేషన్లో ఏది ఉందో అది తీసేసుకోవాలి. ఆర్ గెటింగ్ మై పాయింట్స్? ఇప్పుడు చెప్పేది వినండి. ఇప్పుడు సపోజ్ నేనున్నా, నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కన్నడ వచ్చు. ఎవరన్నా నన్ను వచ్చి అడిగితే తెలుగు హిందీ వచ్చా నీకు అడిగితే ఎస్ అనాలి అంతే. ఎక్స్ట్రా ఏమున్నా పని సంబంధం లేదు నాకు. నీకు కేవలం తెలుగు హిందీ మాత్రమే రావాలి అన్నప్పుడు మిగిలిన ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నేను ఎలిజిబుల్ కాదు. అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు అడిగింది లిటరేట్ విలేజర్స్ కాబట్టి 2 క్వాలిటీస్ ఉంటే చాలా, ఎక్స్ట్రా ఏమున్నా మనకు సంబంధం లేదు కాబట్టి 9 + 4, 13. అదే నేను లిటరేట్ విలేజర్స్ ఓన్లీ అన్నా అనుకోండి, అప్పుడు 9 మాత్రమే, ట్రయాంగిల్లో ఉండకూడదు అది. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్? గుర్తు